ఐస్ బాగుందా? ఏంట్రా చదువుకోకుండా ఐస్ ఫ్రూట్ తినిపిస్తున్నావా? పోయి చదువుకో పో. పదండి పోదాం. అదే పేలు మరేంట్రా ఆ పుల్ల ఐసులో ఊకే మీ అన్నయ్య నెత్తిన కొట్టి తరివేశాడు. అటు చూడు, ఆయన వయసుకి ఆ తెల్ల బొచ్చుకి ఏమన్నా సంబంధం ఉందా? నాది బాల నెరుపు, జుట్టుకి రంగు వేసుకోను అంటే ఏ పిల్లరా ఈయన లవ్ చేస్తుంది? అన్నయ్య తల ఎందుకు నెరిసిందో నేను కనిపెట్టేశాను. ఎందుకు? ఆ టీ కొట్టు భాయ్ 10 నిమిషాలకోసారి అన్నయ్యకి బ్లాక్ టీ ఇచ్చి అన్నయ్య తల నెరిసిపోయేలా చేశాడు. టీ కొట్టు భాయ్ దుకాణం దగ్గరకు వచ్చి గొడవ పెడుతున్నారు. బాయ్, నీ గళ్ళా నిండడం కోసం రోజు 15 టీలు వీళ్ళ అన్నయ్యకి ఇచ్చి 300 జుట్టు నెరిసిపోయేలా చేసావు. మిగిలిన కాస్త నల్ల జుట్టుతో ఆయన్ని పెళ్లి చేద్దామని ఐడియాలో ఉన్నాం. కుదరదు, టీ ఇస్తానంటే మేము ఊరుకోం. ఇక మీద వీళ్ళ అన్నయ్యకి టీ ఇవ్వనని ఒట్టేయి, నీ జోలికి మేము రాం. అరే బాయ్, ఎందుకు అలా నవ్వుతావు? 15 ఏళ్ల వయసు ఉంటుంది మీ అన్నయ్యకి. నా దగ్గర పనిలో చేరినప్పుడు ఉదయం నుంచి గ్లాసులు కడుగుతూనే ఉండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం చేయరా అని అన్నం పొట్లం ఇచ్చేవాడిని. అది గుండెకి హత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి కళ్ళొచ్చేవాడు. ఏంటా అని అడిగితే తమ్ముళ్ళకి అన్నం పెట్టి వస్తున్నాను అనేవాడు. మరి నీ సంగతి ఏంటా అని అడిగితే నాకు ఈ టీ చాలు బాయ్ అనేవాడు. మాషాల్లా, టీ తాగే మిమ్మల్ని ఎంత వాళ్ళని చేశాడురా. వాడికి టీ తాగడం నేను ఇవ్వడం అలవాటైపోయిందిరా. మీకు చేతనైంది మీరు చేసుకోండి పొండ్రా. అన్నయ్య జీవితంలో మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడ్రా, కానీ తనకంటూ ఏమీ చేసుకోలేదు. ఇక మనం మన సంతోషం గురించి ఆలోచించద్దురా. ఏదో విధంగా మనం అన్నయ్యకి పెళ్లి చేసేద్దాంరా. జరుగుతుందంటావా? జరుగుతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంత పెద్ద హిట్లర్కే ఓ లవ్ స్టోరీ ఉంది. మీ అన్నయ్య కూడా స్వీట్ 16లో చీరలోనే ఇల్లు కట్టన కలిసుండేందుకు కిటికీ లాంటి జాకెట్ కుట్టన అంటూ డెఫినెట్ గా ఓ డ్యూయట్ పాడే ఉంటాడు. అదిలా తెలుసుకోవడం? మీ అన్నయ్యకి చెందిన ఫుల్ డీటెయిల్స్ తెలిసిన ఎవడో గొట్టంగాడు ఎప్పుడు మనం వస్తామని నోరు తెరుచుకుని మన కోసం వెయిట్ చేస్తూ ఉండే ఉంటాడు. పిల్లలందరూ నిద్రపోయారా? వెయ్యి తలుపు వేసావా? పెరటి తలుపు వేసావా? బెడ్రూమ్ తలుపు మూసావా? కిటికీ తలుపు వేయలేదా నువ్వు? ఎరా వేళగాని వెళ్ళొచ్చి భార్యాభర్తలు ఇబ్బంది పెడుతున్నారే, మీకు ఇదేమైనా న్యాయం ఉందా? లేదు కలెక్టర్, అడిగిన దానికి సమాధానం చెప్పు, వెంటనే వెళ్ళి. ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో నిద్రపోతున్న పిల్లల్ని లేపేసి వెళ్ళిపోతాను. ఎందుకురా బ్లాక్ మెయిల్ చేస్తా? నువ్వు మాత్రం నీ పెళ్ళంతా కులుకుతూ ఉంటావు, మా అన్నయ్య మాత్రం ఒంటరిగా ఉండాలా? మీ అన్నయ్య పెళ్లి చేసుకుని ముడికేస్తే అందుకు మమ్మల్ని ఏం చేయమంటారా? అందుకే అన్నయ్య చిన్ననాటి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. చెప్పు 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 చెప్పు. అన్నయ్యకి వయసులో లవ్వు 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 లాంటివి ఉన్నాయా? లవ్వు 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 లేదు, కుమ్ము కుమ్ము కుమ్ములు అట్లా ఉండేవి. నీ మొహం చూడలేకపోతున్నావయ్యా, ఏదో ఒకటి త్వరగా చెప్పు. అప్పుడు నేను వీరేంద్ర కొత్తపేటలో 6వ క్లాస్ చదువుకుంటున్నాం. ఆ రోజు స్కూల్లో విచిత్ర వేషధారణ. తరువాత ఆండాల్గా 6వ తరగతి చదివే గోమతీదేవి దర్శనమిస్తుంది. రేయ్, ఆ పిల్ల పేరు గోమతీదేవి అంట్రా. పేరు చాలా అందంగా ఉంది కదూ. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి. తీసుకో. అయ్యి నిమ్మతనలు ఇవంటే నాకు చాలా ఇష్టం. వెళ్దాం. నన్ను గోము అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. గోమతీదేవి ముద్దు పేరు గోము అంటారా? మా తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి గోము గోము. అప్పటి నుంచి మీ అన్నయ్య గోము గోము అంటూ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అయితే వెంటనే బయలుదేరతాం. ఎక్కడున్నా గోమతి దేవిని ఎత్తుకొచ్చేస్తాం. అన్నయ్యకి పెళ్లి జరిపించేస్తా. నలుగురిని ఏం చేస్తారు మీరు? ఏ నలుగురు? గోమతీదేవి మొగుడిని, 3 పిల్లల్ని. ఏమంటున్నావయ్యా? ఆ గోమతీదేవి కుటుంబంతో సహా గుంటూరులో సెటిల్ అయింది. పోయిన వారం క్యాంప్కి వెళ్ళినప్పుడు చూసా. ఉన్నది ఒక్క రూటు, అది కూడా డెడ్ ఎండ్ అయిపోయిందా? రే, ఇంకా మీ అన్నయ్య ఎవరికి తాళి కట్టలేడు గాని తలపాగా చుట్టుకోమను. ఉండరా
నాకెందుకో మీ అన్నయ్యకి ఆ పిల్ల కంటే గోమతి దేవి అన్న పేరు మీద ఒక ఇది అనుకుంటా. మీరు పని చేయండిరా, గోమతి దేవి అన్న పేరున్న అమ్మాయిని కనిపెట్టి మీ అన్నయ్య ముందు నిలబెట్టండి. లవ్వులో పడిపోతాడు. గోమతిదేవి మెల్లగా మెల్లగా. వదినరా